నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆందోళన మైసమ్మ గుడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనము అమ్మవారికి మా ఛానల్ మంచిగా గ్రో అయితే అమ్మవారికి మొక్కున్నాం అన్నట్టు, మొక్కు చెల్లించుకున్నామని మేము మా ఫ్రెండ్స్ కలిసి వచ్చినాము. మనమైతే ఆందోళన మైసమ్మ దగ్గర కోని పోదామని వచ్చినాము. కోని తీసుకున్నాం. తమ్ముడు మనకి తక్కువ ధరకే ఇచ్చిండు. ఆందోళన మైసమ్మ నుంచి 1 కిలోమీటర్ ఉంటది లోపలికి. ఈ ఊరు పేరు ఏం పేరు తమ్ముడు? మల్కాపురం. 200 కేజీ చెప్పిండు, మనకి 150 రూపాయలు కేజీ లెక్క ఇచ్చిండు. మన సబ్స్క్రైబర్లకు అయితే ఇంకా తక్కువనే ఇస్తాడు. ఒకసారి వచ్చి మన యూట్యూబ్ వీడియో చూపించండి, ఇంకా తక్కువ చేస్తాడు. ఓకేనా తమ్ముడు? ఏం పేరు నీ పేరు? పరాన్. ఇక్కడ కోళ్లు దొరుకుతాయి. మందు కూడా కావాలంటే మాత్రం ఇక్కడ దొరుకుతుంది. మందు కూడా దగ్గరనే ఉన్నది, మందు బాబులకి, మందు ప్రియులకి. దర్శనం కంప్లీట్ చేసుకొని వంట చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. మా వాళ్ళు అయితే తల ఒక పని చేస్తున్నారు. ఏంద్రా అంటే గొడవ సరిపోతుంది వీళ్ళకి. ఉల్లిగడ్డలు కోసుకున్నాము. ఇగో చికెన్ అయితే కొట్టించుకొచ్చినాం. 2 కిలోలు. ఇది కూరకి ఏం కావాలన్నా అవన్నీ తెచ్చుకున్నాం. మనం బాస్మతి రైస్ తెచ్చుకున్నాం బిర్యానీ కోసం. వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడే ఎందుకు వండుకుంటున్నాం అంటే, బయట వండుకునే చెట్ల కింద మా ప్లాన్ అయితే చెట్ల కింద వండుకోవాలని. కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడడం కారణం వల్ల ఇక్కడ మేము వంట అయితే వండుకోవడం జరుగుతుంది. చూసి చూసి చేస్తుండు మా వాడు. చూసి అసలు మామూలుగా లేదు వంట ర్యాంప్. గ్యాస్ కూడా వీళ్ళు ఇస్తారు, కొంత అమౌంట్ తీసుకొని అయితే ఇస్తారు. ఇక్కడ మనకి అయితే స్పెషల్ గా చూసుకుంటే, ఇప్పుడు సండే రోజు అయితే బాగా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ వంటలు గిట్ల వండుకుంటారు. చూడండి, బోనం గిట్ల చేసుకుంటారు. రూములు కావాలని కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అన్నం కూర ఎంతసేపట్లో అవుతుంది? ఒక 20 నిమిషాలు అర్ధ గంట అయిపోతుంది. 20 నిమిషాలు అర్ధ గంటలో మనకి అన్నం కూర అయితే రెడీ అయిపోతుంది. అన్నం కూడా మనకి పొంగొస్తుంది చూడు. కూర కూడా మంచి స్మెల్. ఆహా, స్మెల్ మాత్రం అత్తిరిపోయింది. చూసారుగా, పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్నాం మేము. ఎంత బాగుందో చూడండి. పచ్చని వాతావరణంలో మేము వంట అయితే ప్రిపేర్ చేసుకొని తింటున్నాము. ఇలాంటిది సంవత్సరానికి ఒకసారైనా, నెలకు ఒకసారి కాకపోయినా సంవత్సరానికి ఒకసారైనా ఇలా చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో టెన్షన్లు వదిలేసి అన్ని ఫ్రీగా, ఇక ఇలాంటి వాతావరణంలో ఫ్రీగా ఉండి మంచిగా వండుకొని తింటే ఆ ఫీల్ వేరుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా.
మా బామ్మలు అయితే సూపర్ ఉండండి కూర, కానీ బాగుంది ఇలా కూర్చొని తింటే ఈ వాతావరణంలో చాలా బాగుంది.